హాయ్ హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఐఎమ్ డాక్టర్ వారిజ ఉదయరాజు. నిన్న చెప్పాను కదా నిన్నటి వీడియోలో ఈరోజు నుంచి 2009 నుంచి ఏం జరిగింది చెప్తాను, యూనివర్సిటీలో జాయిన్ అయినప్పటి నుంచి అని. కానీ ఈరోజు ఏం చెప్తానంటే యాక్చువల్గా నా పీజీ అది నాకు ప్రొఫెసర్స్ ఎలా సహకరించారనేది ఈ వీడియోలో చెప్తాను. నేను రేపటి నుంచి ఫ్రెష్గా మండే నుంచి మీకు 2009 ఆన్వర్డ్స్ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది అనేది మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ నేను మా నాన్న చనిపోయిన తర్వాత 95 దీపావళి పండుగ రోజే మా నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత 96 ఆగస్ట్ అనుకోండి అడ్మిషన్స్లో నేను ఉస్మాన్ యూనివర్సిటీకి చదువుకోవడానికి వచ్చాను. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. నా ప్రొఫెసర్స్కి నేను ముందే చెప్పాను, నేను జాయిన్ అవ్వాలంటే నేనే కండిషన్స్ పెట్టాను అనమాట. సో నేను జాయిన్ అవుతాను, కానీ మీరు నాకు కోఆపరేట్ చేయాలి. మా మదర్ ఒక్కతే ఉంటుంది, సివియర్ హార్ట్ పేషెంట్. మా ఫాదర్ రీసెంట్గా చనిపోయారు. సో ఆమెకి నేను వన్ వీక్ ఇక్కడ ఉంటే 1 వీక్ ఊర్లో ఉండాల్సి వస్తుంది. మీరు కోఆపరేట్ చేసి మళ్ళీ నాకు ఆ క్లాసులు చెప్తానంటేనే నేను వస్తాను, నేను జాయిన్ అవుతాను అని చెప్పాను అనమాట. సో మా ప్రొఫెసర్స్ చాలా కోఆపరేట్ చేస్తూ, సరే అమ్మా నువ్వు ఎలా అంటే అలాగా నీకు వీలున్నట్టుగా రావచ్చు, ఓకే నో ప్రాబ్లం అని చెప్పి నాకు వాళ్ళు ఆ రోజు నుంచే కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేశారు. నేను జాయిన్ అయ్యాను. అలాగే ఒక వారం ఇక్కడ ఉంటే ఒక వారం అక్కడ, అది ఇది కొంచెం మా పరిస్థితులు కూడా డిఫరెంట్గా ఉండే. నేను కంపల్సరీ మా స్టూడెంట్స్ కూడా అక్కడ ఉండాల్సిన ఇది అనమాట. మా ఇద్దరు వాళ్ళకి సిస్టర్స్కి మ్యారేజ్ అయిపోయినాయి కదా, సో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉన్నాయి, చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. మా నాన్నకి మగపిల్లలు లేరు కాబట్టి. సో ఇంకా అలా వస్తుపోతూ అలా స్టడీస్ కొనసాగించాను. చాలా 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 హెల్ప్ చేశారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ అప్పటికి నాకు కూడా బాగాలేదు, నాకు కూడా చిన్నప్పటి నుంచి బాగుండేది కాదు. నేను కొన్ని రోజులు, ఒక నెల రోజులుగా ఒకవేళ క్యాంపస్లో కనపడకపోతే క్యాంపస్ అంతా అనుకునేవాళ్ళు అనమాట. మా కాలేజ్లో ఫ్రెండ్స్ కానీ హాస్టల్లో ఫ్రెండ్స్ కానీ అందరూ అనుకునేవాళ్ళు అనమాట, వారిజకైనా బాగాలేకుండా ఉండాలి, వాళ్ళ అమ్మగారికైనా బాగాలేకుండా ఉండాలి. సో అలా అప్పట్లో ఫోన్లు అవి లేవు కదా, మా ఊర్లో బిఎస్ఎన్ఎల్ ఎప్పుడో పేల్చేసారు, నక్సలైట్స్ విలేజ్ కాబట్టి ఫోన్లు కూడా లేవు. కానీ లెటర్స్ రాసేవాళ్ళు, లేదంటే కొంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చేవాళ్ళు అనమాట, డైరెక్ట్గా మా ఊరికి వచ్చేవాళ్ళు. మా అమ్మతో కూడా వాళ్ళకి అనుబంధం ఎక్కువ అనమాట. సో అలా నాకు చాలా చాలా కోఆపరేట్ చేస్తూ, అమ్మ 6 months హాస్పిటల్లో ఉండేది, ఎవ్రీ ఇయర్ 6 months బయట ఉండేదన్నమాట. కానీ చలికాలం దగ్గర నుంచి మా ఆల్మోస్ట్ ఒక 2-3 months అన్నా కంపల్సరీ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది ఉస్మానియాలో. సో అలా నేను ఒక్కదాన్ని తిరుగుతున్నప్పుడు కూడా ఎవరికి చెప్పకుండా ఫ్రెండ్స్ అందరూ ఎందుకు రావడం లేదని చెప్పి, ఓ రోజు బస్సులో మా క్యాంపస్ నుంచి వెళ్తాయి కదా, సికింద్రాబాద్ నుంచి బస్సులన్నీ అటంతా అఫ్జల్గంజ్కి అటంతా అప్పుడు వెళ్ళేవి కదా, ఇప్పుడంటే తెలంగాణ గొడవల నుంచి వెళ్ళట్లేవు. సో అలా వెళ్తున్నప్పుడు మా వాళ్ళు చూసి, ఇదేంటి నువ్వు ఇక్కడ కాలేజ్కి రాకుండా ఇలా బస్సులో ఎక్కడికి వెళ్తున్నావు అంటే, అమ్మ హాస్పిటల్లో ఉండింది, ఇలా ఉంటుంది అమ్మకి ఎప్పుడు అని చెప్పాను అనమాట. సో మాకు చెప్పకుండా దిక్కులేని దానిలాగా నువ్వు ఒక్క దాన్ని ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంకా ఎవ్రీ టైం వాళ్ళు కూడా అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏదైనా కూడా వాళ్ళు రావడం స్టార్ట్ చేశారు. అలాగే పీజీ సెకండ్ ఇయర్లో నేను కాలేజ్లో పడిపోయాను. మా క్లర్క్ నన్ను ఇలా చేతుల మీద మోసుకెళ్ళాడండి. సో అంత చేశారు నాకు వాళ్ళు. నన్ను హాస్పిటల్స్ పట్టుకొని తిరిగి పీజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ మూమెంట్లో జస్ట్ ఒక 15-20 days ఎగ్జామ్స్ ఉన్నాయనగా డిపార్ట్మెంట్లో మాట్లాడుతూ అలాగే పడిపోయాను అనమాట. సో నవ్వుతానే అలాగే అందరం కూర్చున్నాం, ప్రొఫెసర్స్ ఉన్నారు, సో వాళ్ళలో అందరూ ఉన్నారు, అందరం కూర్చొని మాట్లాడుతూనే బాగానే ఉండి పడిపోయాను అనమాట. సో అలా అప్పుడు అందరూ కూడా హాస్పిటల్స్కి తీసుకెళ్ళి, కామినేనికి తీసుకెళ్ళి, అప్పుడే నాకు డిసీజ్ బయటపడింది అనమాట. అప్పటిదాకా నాకు తెలియదు, నాకు కూడా తెలియదు ఏం జరిగింది, నాకు చిన్నప్పుడు ఏముంది అనేది కూడా నాకు కూడా తెలియదు అనమాట. తెలియకుండానే మెడిసిన్స్ ఇస్తున్నారు, ఓకే పెద్దలది ఒబే చేస్తాను కాబట్టి మింగేదాన్ని అన్నమాట. అప్పటికి కూడా నాకు తెలియలేదు. నా ఫ్రెండ్స్ వాళ్ళే చూసుకునే వాళ్ళు, హాస్పిటల్కి రోజు కామినేనికి నెల రోజులు అబ్జర్వేషన్లో పెట్టాలి, ఇక్కడ జాయిన్ చేయండి అంటే నో మేము జాయిన్ చేయము, అది ఫీల్ అవుతుంది అని చెప్పేసి మార్నింగ్ రోజుకి ఒక బ్యాచ్ మారుతూ తీసుకెళ్ళేవాళ్ళు. మళ్ళీ ఈవినింగ్ నైట్ వరకు మళ్ళీ హాస్టల్కి వచ్చేసేవాళ్ళం అనమాట. అలాగే స్పెషల్ పర్మిషన్ కూడా ఇచ్చారు నాకు అప్పుడు వీసీ గారు. నాకు కూర్చోలేకపోతే రాయడానికి ఎక్కువ టైం కావాలా ఏంటి, మా అబ్బాయిలు వచ్చి నన్ను హాస్టల్లో దింపడానికి కూడా మాది వెనకాలకు ఉండేదన్నమాట. ఇప్పుడు మన ఆర్ట్స్ బిల్డింగ్లో, మా ఉస్మానియాలో మా యోగి వేమనలో ఆర్ట్స్ బిల్డింగ్ ఎంత వెనకాలకు ఉంటుందో అలాగే వెనకాలకు ఉండేది మా హాస్టల్లో మా బిల్డింగ్ కూడా. సో దామోదర బిల్డింగ్ అనేది హాస్టల్లో వెనకాలకు ఉంది. అక్కడ దాకా కూడా నేను నడవలేకపోతున్నానని చెప్పి అబ్బాయిలకు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, బండి మీద కూర్చోబెట్టుకొని తీసి అక్కడ దాకా దింపేయడానికి. సో అలా అంతలా కోఆపరేట్ చేశారనమాట నాకు.
సో నేను ఎగ్జామ్స్ అంటే ఫీ పేమెంట్ చేయడానికి ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడు నేను లేకుంటే వాళ్ళే నింపేసేసి వాళ్ళే సిద్ధాలు పెట్టేసేసి వాళ్ళే పేమెంట్ చేసేసి అలా చేసేవాళ్ళు అనమాట. సో ఎలా వస్తుందిలే తనకి లాస్ అవ్వద్దు అనే ఉద్దేశంతో లాస్ట్లో నా సర్టిఫికెట్స్ కూడా నా హాస్టల్ దగ్గరికే మా అబ్బాయిలు తెచ్చిచ్చేస్తారనమాట. ఏ ఒక్కదానికి కూడా నేను తిరగలేదు, నేను కష్టపడలేదు. సో అంత పాపలాగా నన్ను బాగా చూసుకున్నారు మా వాళ్ళు. ఇప్పటికీ కూడా చిట్టి అని అంటారు కాలేజీలో అందరూ. ఇప్పుడు బ్యాచ్ల వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మేడం మిమ్మల్ని చెట్టి అనే వాళ్ళు అంట కదా, అప్పుడు అందరూ కూడా అని అంటారు అనమాట. ఇప్పుడు వాళ్ళు కూడా కాంటాక్ట్లో ఉంటారు. సో అలా అడుగడుగున నాకు హెల్ప్ చేశారు. తర్వాత 96లో జాయిన్ అయ్యాను. తర్వాత 2001లో నేను ఢిల్లీకి జాబ్కి వెళ్ళాను. మళ్ళీ 1 year తర్వాత వచ్చాను. మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పటి నుంచి అసలు కష్టాలు ఇంకా ఇప్పుడు ముందు ఉండేవి డబ్బు కష్టాలు కాదు, అప్పుడు హెల్త్ ఇష్యూస్ అలాంటి ప్రాబ్లమ్స్ అనమాట. ఆ తర్వాత అసలు కష్టాలు నాకు స్టార్ట్ అయినాయి. ఇప్పటిదాకా అవి నన్ను వదలడం లేదనమాట. అందరు అనుకుంటారా ఏంటి అది ఇది అని అనుకుంటారు, కానీ నా కష్టాలు నాకు తెలుసు. ఒక ఆడపిల్లని అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోండి, లేదంటే మానుకోండి. కానీ ఇట్లాంటి అడ్డమైన అతివాగుడు లేకపోతే అడ్డమైన ప్రచారాలు చేయొద్దండి. మీ ఇళ్లలో కూడా మీకు భార్యలు ఉన్నారు, కనీసం కూతురు లేకపోయినా భార్య అయినా ఆడదై ఉంటుంది. ఏదో ఒకనాడికి నా ఉసురు ఎవరికి తగలక తప్పదు, ఖచ్చితంగా తగ్గుతుంది. నన్ను ఏడిపించిన వాళ్ళు ఎవ్వరికి మంచి జరగలేదు, అది నాకు తెలుస్తూనే ఉంది. నాకు ఎప్పుడో లేట్గా అయినా తెలుస్తుంది. నాకు శాపాలు పెడుతున్నాను అని మాత్రం అనుకోదు, ఇది ట్రూ అనమాట, నాకు తెలుస్తుంటుంది. సో అట్లా అప్పటి నుంచి అసలు కష్టాలు స్టార్ట్ అయినాయి. ఇంకా జాబ్ అని నా వెంట పడ్డము. వీళ్ళు నాకు ఫెలోషిప్ ఉన్నా కూడా ఇంకా ఎన్నో ఇంకా చాలా జర్నీ మా వాళ్ళందరూ చూసారు. వాళ్ళ కోఆపరేట్ వల్లనే నేను ఇక్కడ దాకా ఇవాళ దాకా నేను కడప దాకా రావాల్సి వచ్చింది. నాకు తెలియని ఏరియాకి రావాల్సి వచ్చింది కూడా మళ్ళీ పోస్టులు పడవేమో అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను అక్కడ దాకా నాకు తెలియని ప్లేస్కి మా ఉస్మానియా వాళ్ళు కనీసం అసలు రాయలసీమలో ఎవరు అప్లై కూడా చేయలేదు. అలాంటి దగ్గరికి కూడా నేను భయపడకుండా ఎందుకు వచ్చానంటే నాకు అవసరం ఉంది కాబట్టి వచ్చాను నేను. సో ఇది నాకు మా డిపార్ట్మెంట్లో నాకు చేసిన హెల్ప్ అండి. చాలా నన్ను ఫెలోషిప్ హోల్డర్స్ని యాక్చువల్గా అయితే జాబ్ చేయలేరు జేఆర్ఎఫ్ ఉన్నప్పుడు, కానీ మా వాళ్ళు నా పరిస్థితి తెలిసి హ్యుమానిటీ బేసిస్తో నాకు ప్రతి చోట నాకు అవకాశం కల్పించారు. ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియం ఉంది, అక్కడ పనిచేస్తాను. వాళ్ళు డిపార్ట్మెంట్కి రాసినప్పుడు జేఆర్ఎఫ్ హోల్డర్స్ని పంపించకూడదు, కానీ మా వాళ్ళు పంపించారనమాట. అంటే హ్యుమానిటీ బేసిస్ అక్కడ వాళ్ళ తప్పు పట్టడం అని కాదు, హ్యుమానిటీ బేసిస్ మీద నన్ను పంపించారు. అలా పంపించి నాకు చాలా హెల్ప్ చేశారనమాట. ఫస్ట్ మా ప్రతి ప్రొఫెసర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నాకు ఫస్ట్ ఆర్టికల్ రాయడం నేర్పించింది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అంత పెద్ద కాంగ్రెస్లో నాకు ఆర్టికల్ ఎలా చేయాలో కూడా తెలియదు. ప్రొఫెసర్ విజయ్ కుమార్ బాబు గారు నన్ను మోటివేట్ చేసి నన్ను అక్కడ ఫస్ట్ ఆర్టికల్ ప్రజెంట్ చేసేటట్టు చేశారు. తర్వాత వెంకటాచలం గారు ఎంఫిల్ గైడ్ చాలా ఫ్లెక్సిబుల్ సార్ అనమాట. నాకు అందరికీ యాక్చువల్గా అందరూ ప్రొఫెసర్లు అంటే ఇష్టమే మా దాంట్లో, కాకపోతే కొంచెం స్టూడెంట్స్తో ఎక్కువ ఉండేవాళ్ళు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా. సో వెంకటాచలం సార్ అంటే అందరికీ ఇష్టం అనమాట. ఎందుకు అంటే స్టూడెంట్స్లో కలిసిపోతారు సార్. అందులో మేము చాలా ఆయన మూతిగా కొన్ని పేర్లు పెట్టుకున్నాము డిపార్ట్మెంట్లో. ఆయనకి ఇంకా అందరం డిపార్ట్మెంట్ బాబాయ్ అని అట్లా, అంటే బాబాయిలు అంటే సరదాగా ఉంటారు కదా, నాన్న వాళ్ళ దగ్గర కన్నా పిల్లలు ఫ్రీగా ఉంటారు కదా అన్నట్టుగా అలా అనమాట. అయితే కిషన్ రావు సార్ గారు చాలా గంభీరంగా ఉంటారు అనమాట ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళడానికే మేము భయపడేవాళ్ళం. ఆయన చిన్నగా ఏంటమ్మా ఇలాగా అంత గట్టిగా ఇలా మాట్లాడేవాళ్ళం అనమాట. సో మేమేమో గట్టిగా అల్లరి చేస్తుండేవాళ్ళం. ఆయన ఏమో అలా మాట్లాడుతుంటారని ఆయన దగ్గరికి కొంచెం మేము వెళ్ళడానికి సందేహించేవాళ్ళం. ఇంకా నా పిహెచ్డి గైడ్ మీనా కుమారి గారు, ఆమె ఆర్కిటెక్చర్ చెప్పిందంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అసలు పర్ఫెక్ట్ అనమాట. ఇంకా ఆవిడని మించిన వాళ్ళ సబ్జెక్ట్లో లేరు, అంత బాగా చెప్పేదన్నమాట. సో ఆమె కూడా ఆమెనైతే కొంచెం ఆమె కూడా మమ్మల్ని తిడతా ఉండేది అప్పుడప్పుడు. ఆమెకి ఏంటంటే అత్తగారు అని అనుకునే వాళ్ళం, కానీ అయినా ఈ రోజుకి ఆమెతో నా కాంటాక్ట్ బాగానే ఉంది. మేమందరం బాగుంది. ఊరికి అట్లా పేర్లు సరదాకి వాళ్ళు కూడా మా సరదాని తెలిసి కూడా వాళ్ళు ఏమి అనేవాళ్ళు కాదు. మా వాళ్ళు ఇలా ఎందుకు పెట్టారు అలా ఎందుకు పెట్టారు మీకు మార్కులు తగ్గిస్తాం అది అట్లాంటివి ఏమి ఉండేది కాదు మా దగ్గర. సో ఫస్ట్ మేము వచ్చినప్పుడు దారేశ్వరి గారు ఉండేవాడు. ఆవిడ చాలా పెద్ద ఆవిడ. ఫస్ట్లో నాకు హిందీ రాదు, ఆవిడ గుజరాతీ. సో ఆవిడకి తెలుగు రాదనమాట. మా కన్వర్సేషన్ ఎలా ఉండేదంటే లెసన్ అయిపోయిన తర్వాత ఆవిడ హిందీలో మాట్లాడేవాళ్ళు, నేను తెలుగులో మాట్లాడాను. నాకు హిందీ అర్థం అవుతుంది, ఆమెకి తెలుగు అర్థం అవుతుంది, బట్ లాంగ్వేజ్ మాత్రం రాదన్నమాట. అందరు నవ్వేవాళ్ళు క్యాంపస్లో, అలా ఉండేది అనమాట. సార్ పిళ్ళై సార్ ఇంకా బ్రదర్హుడ్ అనమాట. ఆయన పాపం చనిపోయారు. ప్రతాప్ సార్ ఆయన కూడా అంతే. ఆయన ఎన్నో విషయాలు నన్ను కాన్ఫరెన్స్కి వెళ్ళమని ప్రోత్సహించింది ఆయనే. అన్నిటికీ కూడా ప్రతాప్ సార్ చాలా మంచివాళ్ళు.
తర్వాత ఇలా ఒక్కొక్కరు చెప్పుకుంటూ ఉంటే ప్రతి వాళ్ళు కూడా మాకు అనుబంధమే, వాళ్ళందరితో నాకు అనుబంధమే. మాకందరికీ కూడా ఏ రోజు స్టూడెంట్స్కి ఒక్క హార్మ్ కూడా చేయలేదు వాళ్ళు. అందుకే ఈ రోజటి వరకు మాకు గుర్తున్నారు, మాకు ఇంకా గుర్తుంటారు కూడా. మా ప్రాణం ఉన్నంతసేపు కూడా మా వాళ్ళు గుర్తుంటారు మాకు. అలాగే నా ఫ్రెండ్స్, మెయిన్లీ ఉస్మానియా యూనివర్సిటీ ఫ్రెండ్స్, ఇప్పటికీ కూడా నా లైఫ్లో హెల్ప్ చేసేది వాళ్ళే ఇప్పుడు కూడా. సో నా ఉస్మానియా యూనివర్సిటీ ఫ్రెండ్స్ అసలు నేను ఎప్పుడు జీవితంలో నా ప్రాణం ఉన్నంత వరకు నేను మర్చిపోలేను. ఇదండి షార్ట్గా. సో ఇప్పటికే లెంతీ అవుతుంది కదా. సో తర్వాత రేపటి నుంచి నేను 2009 ఆన్వర్డ్స్ ఏం జరిగింది డిపార్ట్మెంట్లో, నేను ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఇప్పటి వరకు కూడా ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, ఇంకా ప్రాబ్లం గోయింగ్ ఆన్ ఏం జరుగుతుంది అనేది మీకు చెప్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.